divisibility rule for 7, 11, 13, 77, 91, 143, 1001. divisibility rule for 7, 11, 13, 7, 11, 13, 77 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 7 11ల 77. 91 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 7 13ల 91. 143 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 11 13ల 143. 1001 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 7 into 11 into 13. 7 into 11 into 13. చాలా జాగ్రత్తగా వినండి. సెషన్ నంబర్ 6 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు కొంచెము కన్ఫ్యూజ్ అవుతారు. డివిజిబిలిటీ రూల్ ఫర్ 7, 11, 13, 77, 91, 143, 1001. ఒక నంబర్ తీసుకుంటున్నా 10 పవర్ 3. ఆ నంబర్ని 7 తోటి డివైడ్ చేస్తాను. ఏమొస్తుందో రిమైండర్ చూస్తా. రిమైండర్ 1. R అంటే రిమైండర్. 10 క్యూబ్ ని 7 తోటి డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 7 1ల 7. ఎంత మిగిలింది? 3 మిగిలింది. 3 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ ఎంత? 27. 27 డివైడెడ్ బై 7. 27ని 7 తోటి డివైడ్ చేస్తే 7 4ల 28. నాకు వచ్చే రిమైండర్ ఎంత? నెగటివ్ రిమైండర్ ఎంత? -1. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి సార్. 7 1ల 7 మిగిలింది 3. 3 క్యూబ్ ఈజ్ 27. 7 4ల 28. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. అదే నేను 11తో చేస్తున్నాను. రిమైండర్ 10 క్యూబ్ డివైడెడ్ బై 11. 10 క్యూబ్ డివైడెడ్ బై 11. 11 1ల 11. 10 అనేది 1 తక్కువ అంటే -1. -1 హోల్ క్యూబ్ ఎంత? -1. -1 హోల్ క్యూబ్ ఎంత? -1. అదే నేను 13తో చేస్తున్నాను. 10 క్యూబ్ డివైడెడ్ బై 13. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇది మీకు ఏ టెక్స్ట్ బుక్ లో కూడా, లోకల్ టెక్స్ట్ బుక్ లో అయితే దొరకదు. 10 క్యూబ్ డివైడెడ్ బై 13. 13 1ల 13. ఎంత నెగటివ్ రిమైండర్? -3. -3ని క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది? -27 డివైడెడ్ బై 13. 13 2ల 26. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. ఈ స్టెప్ అందరికి అర్థమైందా? ఈ స్టెప్ అందరికీ అర్థమైందా? లేకుంటే అనవసరంగా మీరు లాంగ్ మెథడ్స్ తీసుకుంటారు. 10 క్యూబ్ డివైడెడ్ బై 7. 7 1ల 7. 3 క్యూబ్. 3 క్యూబ్ ఈజ్ 27. 7 4ల 28. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. ఇక్కడ కూడా -1. ఇక్కడ కూడా -1. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డౌట్ అడగండి సార్. ఫస్ట్ క్వశ్చన్, రిమైండర్ 123 డివైడెడ్ బై 7. రిమైండర్ 123 డివైడెడ్ బై 7. 123 డివైడెడ్ బై 7. రైట్. చాలా మందికి ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్ లేదని చెప్తారు టీచర్లు. రైట్. ప్రతి ప్రైమ్ నంబర్ కి కూడా డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా? 123 into 10 cube plus 123 divided by 7. 123 divided by 7. 123 into 10 cube. 10 cube అంటే 3 సున్నాలు ప్లస్ 123 divided by 7. నవ్ ఇక్కడ చూడండి సార్. 10 క్యూబ్ డివైడెడ్ బై 7 ఎంత వచ్చింది? 10 క్యూబ్ డివైడెడ్ బై 7 ఎంత వచ్చింది? -1. -123 ప్లస్ 123. ఆన్సర్ ఎంత? 0. ఆన్సర్ ఎంత? 0. సపోజ్ గా సెకండ్ క్వశ్చన్, 542 డివైడెడ్ బై 13.
542 542 డివైడెడ్ బై 13. ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి. ఇది 542 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 542 డివైడెడ్ బై 13. 10 క్యూబ్ డివైడెడ్ బై 13 ఎంత? -1. -542 ప్లస్ 542 0. ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. పెద్ద నంబర్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా 2 నిమిషాల్లో చూడంగానే చెప్తారు. ఎందుకు ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము? 49 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది, 52 అనేది 13 తో డివైడ్ అవుతుంది. ఈ మొత్తం లెఫ్ట్ టు రైట్ చేసుకోరావడం పెద్ద చాట భారతం. అది కాకుండా డైరెక్ట్ గా ఆన్సర్ ఎట్లా చేయాలో చూద్దాం. ఈ స్లైడ్ లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ స్లైడ్ లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. 7 1 7, 3 క్యూబ్, 3 క్యూబ్ ఈజ్ 27, 7 4s are 28, నెగటివ్ రిమైండర్ -1. సెషన్ నంబర్ 6 మొత్తం క్లాస్ అంతా రిమైండర్ మీద. అది విన్న తర్వాత మళ్ళీ దీని దగ్గర రండి, మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. రిమైండర్ ఒక 40-50 ప్రాబ్లంలు నైట్ క్లాస్ లో డీటెయిల్డ్ గా చేస్తాను సార్, సో దట్ మీకు కొంత అసైన్మెంట్ కూడా ఇస్తాను. మీకు రిమైండర్ మీద ఒక్క డౌట్ రాకపోవచ్చు, ఒక్క డౌట్ రావచ్చు. 123 డివైడెడ్ బై 7, 123 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 123 డివైడెడ్ బై 7. 10 క్యూబ్ బై 7 ఎంత? మైనస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ కి నాకు -1 వచ్చింది, ఈ పవర్ 10 పవర్ 3 కి -1, 10 పవర్ 3 కి -1, 10 పవర్ 3 కి -1. సపోజ్ గా మనకు క్వశ్చన్ లో రిమైండర్ ఇదే నంబర్ వేసుకుందాం. ఏ నంబర్? 2548 డివైడెడ్ బై 7 చేయాలి. 2548 డివైడెడ్ బై 7. ఇంకా సినిమా అయిపోలేదయ్యా, నేను ఇప్పుడే 2వ ఎగ్జాంపుల్ లోనే ఉన్నాను. 2548 డివైడెడ్ బై 7. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు కదా. 2 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 548 డివైడెడ్ బై 7 రాసుకోవచ్చు కదా సార్. 2000 ప్లస్ 548. 10 క్యూబ్ బై 7 ఎంత? -1. అంటే ఇది ఎంత అయింది? -2 ప్లస్ 548 డివైడెడ్ బై 7. ఎంత ఆన్సర్? 546 డివైడెడ్ బై 7. 7 7s are 49, 56, పర్ఫెక్ట్లీ డివిజిబుల్ 0. అంటే 4 డిజిట్ల నంబర్ కాస్త ఎన్ని డిజిట్ గా మారింది? 3 డిజిట్లుగా మారింది. ఎలా మారింది? రైట్ సైడ్ 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్. సార్ ఎందుకు సార్ ఇక్కడ మైనస్ వచ్చింది? ఇది 2 ఇంటూ 10 క్యూబ్ అయింది. 10 క్యూబ్ బై 7 వాల్యూ ఎంత? 10 క్యూబ్ బై 7 వాల్యూ ఎంత? -1. కాబట్టి 2 ముందు మనకు నెగటివ్ వచ్చింది. ప్రతి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకుంటూ వెళ్ళండి. సపోజ్ గా నా ఫ్రెండ్ ఒక డౌట్ అడిగాడు కామెంట్ లో. డౌట్ ఏంటంటే 125 డివైడెడ్ బై 7 ఉంది. ఇది జనరల్ గా మీరు జనరల్ డివిజన్ చేస్తే చాలా టైం పడుతుంది. ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, ప్లస్ మైనస్. 124 మైనస్ 125 మైనస్ నెగటివ్ రిమైండర్. -1 నెగటివ్ రిమైండర్ అయితే పాజిటివ్ రిమైండర్ ఎంత అయింది? 6. పాజిటివ్ రిమైండర్ ఎంత అయింది? 6. ఇట్లా మీకు చాలా క్యాల్కులేషన్స్. 119 114 డివైడెడ్ బై 13. దీని ఆన్సర్ చెప్పండి. 119 114 డివైడెడ్ బై 13. జనరిక్ గా డివిజన్ చేసి చూడండి, ఇది ఆప్టిమైజ్డ్ వర్షన్. 119 114 డివైడెడ్ బై 13. 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్. -119 ప్లస్ 114 -5. నెగటివ్ వస్తే రిమైండర్ తోటి యాడ్ చేయాలి. 13 మైనస్ 5 ఎంత? 8. 13 మైనస్ 5 ఎంత? 8. ఈ లాజిక్ మీకు అర్థమైందా? దయచేసి అర్థమవుతే ఆన్సర్ చెప్పండి.
107 డివైడెడ్ బై 77. టఫ్ ఇచ్చారని అనుకుంటారు చాలా మంది. సార్ ఇక్కడ 77 ఉంది సార్. జనరల్ గా మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా 7కి 13కి పనికి మాలిన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లాజిక్ చెప్తారు. 107 ఆన్సర్ ఎంత? టేక్ ఏ గ్రూప్ ఆఫ్ 3 digits ప్లస్ మైనస్ 107 మైనస్ 107 ఆన్సర్ ఎంత? 0. ఆన్సర్ ఎంత? 0. ఈ స్లైడ్ మీకు అర్థమైందా? దయచేసి డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి.